నీట్గా చేసి మొత్తం డెకరేట్ చేసి బ్యాక్ సైడ్కి సైడ్స్ అంతా చాలా పెట్టినారనమాట. అందరూ దర్శించుకోవడానికి ఎక్కువసేపు దర్శించుకోవడానికి మనం ఫోటోలు దిగాలనుకుంటే అందరూ చేతులు ఎక్కువ మొక్కుకుంటా చాలా బాగా గోవిందా గోవిందా చాలా బాగా మంచిగా జరిగిందనమాట. తిరుమలలో ఏమేమి జరిగింది అదంతా నెక్స్ట్ పార్ట్లో పెడతాను. మిస్ కాకుండా నెక్స్ట్ పార్ట్ కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. ఇంకేమేమి జరిగినాయన్నీ ఇంకే అన్నమాట అంతా ఉండేది కూడా, అవన్నీ చెప్తాను. మిస్ కాకుండా నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్. నమో వెంకటేశాయ నమః. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి గోవింద గోవింద. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ బర్నేపల్లి. ఇప్పుడు తిరుమలలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. బ్రహ్మోత్సవాలు అంటే ఉత్సవాలే అనమాట. ఫుల్ సందడి జోష్ అన్నీ ఉంటాయి. బ్రహ్మోత్సవాల టైంలో ఎక్కువ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వస్తారు. మంచిగా వచ్చి బ్రహ్మోత్సవాలు చాలా అందంగా మన ఇంట్లో పండగ మాదిరిగా ఉంటుంది. వచ్చి చూడండి. ఇక్కడ వచ్చి హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నాను అనమాట. అంటే తలనీళ్ళు మొక్కుబడులు ఏమైనా ఉంటే గుండు కొట్టించుకోవడం అనమాట. ఈ ప్లేస్ అంతా మనకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ద్వారా వెళ్ళి గుండు కొట్టించుకోవడం. ఇక్కడ 24 గంటలు భజనలు కీర్తనలు జరుగుతూనే ఉంటాయన్నమాట. మనం కావాలంటే ఇక్కడికి వచ్చి కూర్చొని భజనలు కీర్తనలు అన్నీ వినొచ్చు, ఏం కావాలన్నా. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వచ్చినామంటే ఇక్కడ హారతి ఇస్తారు. హారతి టెంకాయలు గింకాయలు అన్నీ కొట్టచ్చు. ఇక్కడ నుంచి మొత్తం గోపురం మొత్తం కనపడుతుంది అనమాట. మంచి వ్యూ పాయింట్ ఇది. దేవుని దర్శించుకోవడానికి దర్శనానికి పోలేని వాళ్ళతో చాలామంది ఇక్కడ వచ్చి దర్శించుకుంటారు. అది కూడా చూపిస్తాను, అలానే చూస్తూ ఉండండి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అనమాట, అందుకని లైటింగ్లతో కలకలలాడిపోతుంది తిరుమల మొత్తము. చూడండి, ఇక్కడే అనమాట మనము హారతి తీసుకొని టెంకాయ కొట్టే ప్లేసు. ఇక్కడ నుంచి మనకు గోపురము అంతా కనపడుతుంది. చూడండి, కావాలంటే చూడండి. అందరూ ఇక్కడ హారతి తీసుకొని టెంకాయ కొట్టి కర్పూరం వెలిగిస్తారు అన్నమాట. చూడండి, గోపురం ఎదురుగానే ఉంది, అదే గోపురం అనమాట. ఇప్పుడు ఏంటంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనమాట. ఎక్కడ చూసిన బ్యారిగేట్లు పెట్టిన జనాలు ఎక్కువ వస్తారని చెప్పి మొత్తము బందోబస్తు కూడా చాలా హెవీగా ఉంటుంది. బ్రహ్మోత్సవాలు గరుడ పురాణం, గరుడ రథము, హనుమంతుని రథము అవన్నీ ఉంటాయన్నమాట. అవి కూడా చూపిస్తాను వీడియోలో. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూస్తానండి. చాలా బాగుంటుంది వీడియో. వెంకటరమణ స్వామి చాలా బాగుంటుంది అంతా. నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను చాలా బాగా దర్శనం కూడా అయింది. నేను బ్రహ్మోత్సవాలకు వచ్చాను, చాలా బాగా దర్శించుకున్నాను అనమాట. అన్నీ కూడా చూపిస్తాను, లాస్ట్ వరకు చూస్తానండి. మొత్తం చూడండి, బ్యారిగేట్లు ఎక్కడ పడితే అక్కడ క్లోజ్ చేశారు. ఇప్పుడు నైట్ టైం అనమాట. వచ్చాను, గుండు కొట్టించుకున్నా, మొత్తం తిరుగుతున్నాను అనమాట. ఒకసారి తిరిగి ఎలా ఉంది ఏమంతా చూసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్తాను. చూడండి, జనాలు కూడా అంతా ఎక్కువ పెద్దవాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పాతకాలం మనుషులు కదా, వాళ్ళకి బ్రహ్మోత్సవాలు అంతా చాలా బాగుంటాయి. అందుకని చాలా వరకు పెద్దవాళ్ళే ఉంటారు. కావాలంటే అబ్జర్వ్ చేయండి మొత్తం అంతా చూసి. ఇంకా ముందు కూడా చూపిస్తాను. మొత్తం గుడి అంతా బాగా డెకరేషన్ చేసినారు. బ్రహ్మోత్సవాలు సింబల్స్ వేసి అంతా కూడా పూలతోనూ లైట్లతోనూ చాలా బాగా అలంకరించారు. కావాలంటే మొత్తం అబ్జర్వ్ చేయండి, చూడండి, చాలా బాగుందన్నమాట.
పూలతో రాశారు సప్త వాహన గోవింద. మొత్తం పూలతో అలంకరించారు అనమాట. ఇదే మెయిన్ గర్భగుడి ఇక్కడ ఉండేది అనమాట. చూడండి, సప్తవాహన గోవింద నేను పూలతో బాగా అలంకరించి మొత్తం లైట్లు గీట్లు అంతా వేసి డెకరేషన్ చేసినారు. మనం ఇక్కడ నుంచి అంతా వెళ్తారు. ఇక్కడ నుంచి అందరికి గోవింద గోవింద సౌండ్లు కూడా వినపడుతున్నాయి. చూడండి, ఆల్రెడీ దర్శనానికి కూడా వెళ్తున్నారు జనాలు. అంతా బాగా డెకరేట్ చేసినారు. చూపిస్తాను చూడండి, ఇంకా ముందు కూడా ఉన్నాయి, ఇంకా డెకరేషన్ చేసినవి అంతా కూడా చూస్తూ ఉండండి. చూడండి, మొత్తము ఇక్కడి నుంచి అన్నమాట శ్రీహరి రథ సప్తమి స్టార్ట్ అవుతుంది. చూడండి, శ్రీహరి రథ సప్తమి ఇక్కడి నుంచి అన్నమాట. మొత్తము ఏనుగులు అన్నీ ఉంటాయి. మనుషులు ఎత్తుకొని హనుమంతుని అంత భుజాల మీద మోసుకొని ప్రజలందరూ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తాడనమాట. అవన్నీ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ భారీ గేట్లకి ఏనుగుల బొమ్మలు అంతా ఎంత బాగా డెకరేట్ చేశారు కూడా చూడండి. ఒకటి చూపిస్తాను బొమ్మలు చూడండి. గోవింద గోవింద ఇలా సింబల్స్ చాలా బాగా డెకరేట్ చేశారు. ఎప్పుడన్నా కానీ మనం రావాలి, మంచిగా దర్శనం బాగా జరగాలంటే ఇలాంటి బ్రహ్మోత్సవాల టైంలో వస్తే చాలా బాగా జరుగుతుంది. చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి కూడా కలకలలాడుతూ ఉంటుంది. మన ఇంట్లో పండగలాగా ఉంటుంది. చూడండి, గోపురము గుడి చుట్టూ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. అంతా కూడా చూపిస్తూనే ఉంటాను, చూస్తూనే ఉన్నాను. మంచిగా ఉంది. నేనైతే మంచిగా చేశాను. దర్శనానికి వెళ్తున్నాను. నేను దర్శనం చేసుకొని వచ్చి ఇంక రేపు మార్నింగ్ ఏంటంటే ఇది రథనోత్సవం ఉంటుంది. అందుకని నైట్ దర్శనం చేసుకొని మార్నింగ్ అంతా బయట వచ్చేసినామంటే మార్నింగ్ ఏంటంటే రథోత్సవం ఉంటుంది. అది చూడొచ్చు అనమాట. మనకు తిరుమలకు వచ్చిన ఫుడ్కి నీళ్ళకి ఇబ్బందే ఉండదు. ఇక్కడే అన్నదానం అంతా కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి ఉంటుంది, మనకి ఇబ్బందే లేదనమాట. అన్నదాన ప్రదక్షిణాలు చాలా ఉంటాయి. అడుగడుగున ఫుడ్ పెడతారు. ఇక్కడ అలివేలు మంగమ్మ అన్నం అదానం కూడా ఉందన్నమాట. అక్కడ కూడా మనం పూజ చేయొచ్చు. లేదంటే ముందు అక్కడ ఉండే ఎప్పుడైందంటే రోడ్డు మీద కూడా చాలా క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి అది టైం పడుతుందని చెప్పి అవుట్ సైడ్ కూడా అక్కడక్కడ అన్నదానాలు పెడుతున్నారు. మనం కావాలని చూడండి. మొత్తం బ్రహ్మోత్సవాల టైంలో మొత్తం డెకరేట్ అయి ఉంటుంది తిరుమల అంతా కూడా. ఎవరన్నా కొత్తగా వస్తుంటే ఇదేంద్ర ఎక్కడికన్నా వచ్చాము నెట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. దర్శనం అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చినాను. చూడండి, డే టైంలో కూడా జనాలు చూడండి మొత్తం ఏమన్నారు. ఇప్పుడు ఏంటంటే రథోత్సవం జరుగుతుంది. అందుకనే క్రౌడ్ అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది ఆ దారిలో ఉన్నారన్నమాట. ఫుల్ జనం అంతా చూపిస్తాను, చూస్తూ ఉండండి ఎంత క్రౌడ్ ఉన్నారు ఏంటి మొత్తం ఎంత బాగుందో. అందరూ కూడా దర్శించుకోండి రథంని. చాలా బాగుంటుంది. రానే ఉన్నదంతా అత్యద్భుతమైనటువంటి తన యొక్క పరాక్రమ విశేషం చేత ఎవరైతే శ్రేష్టమైనటువంటి భగవాను తన యొక్క మూపు మీద ఉంచుకొని
మైకుల్లో ఎప్పుడు కీర్తనలు పాడుతూనే ఉంటారనమాట. కావాలంటే మీరు తిరుమలకి ఎంటర్ అయినప్పటి నుంచి వెళ్ళేంత వరకు కీర్తనల సౌండ్ వినపడుతూనే ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంటుంది అనమాట. కొత్త లోకంలోకి వచ్చినట్టు, దైవ ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. మిస్ కాకుండా అంతా చూడడానికి క్రౌడ్ ఏమన్నారు రథం జరుగుతూ ఉంది, చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళు అంతా రాలేదని చెప్పి మన దగ్గరికి భోజనాలు ఎత్తుకొచ్చినారనమాట. అందరూ చూడండి, ఇక్కడ అన్నీ మనకు సౌకర్యంగానే ఉన్నాయి. చాలా బాగా టీటీడీ డెవలప్ చేసింది. చూడండి, అందరూ భోజనాలు ప్రసాదం తింటున్నారు. మీరు కూడా భోజనాలకే పనవసరం లేదు. ఇక్కడిక్కడే వాటర్ గీటర్ అంతా కూడా ఉంటాయి. ఎక్కడ చూసినా వాటర్ పెట్టేసినారు అనమాట. ఇబ్బంది లేదు, చాలా బాగుంటుంది. చాలా బాగా డెవలప్ చేశారు కూడా. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదన్నమాట. టీటీడీకి వెళ్తే ఇంటికాడైనా ఉండదేమో కొన్ని సౌకర్యాలు, బట్ టీటీడీలో ప్రతి ఒక్క సౌకర్యము ఉంటుంది. ఏ ఇబ్బంది ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. భక్తులు కూడా చాలామంది వచ్చినారనమాట. పోవడానికి కూడా కుదరట్లేదు. చూడండి, ఇసుకేస్తే రానంత విధంగా ఉన్న జనాలు. చూడండి, కావాలంటే ఏమి పబ్లిక్ వచ్చి ఏమి జనాలు వచ్చినారంటే అంత బాగా వచ్చినారు. రథోత్సవాలు కాబట్టి చాలామంది వచ్చినారు. కుప్పలు ఉన్నారు ప్రజలైతే. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ జనాల్లో కూడా అక్కడక్కడ భోజనాలు కూడా పెడతారు. అక్కడికే భోజనశాలకు రావాల్సిన అవసరం లేదన్నమాట. రథోత్సవ టైంలో వాటర్ అన్నీ ఇస్తారు. వాటర్ అంతా ఇస్తారు. భోజనాలు అంతా ఇస్తారు. ఫ్రీ అనమాట, డబ్బులు ఏం లేదు. చాలా బాగుంటుంది. తిని మనం ఉండొచ్చు. 2-3 రోజులు మంచిగా ఉండొచ్చు. ఇట్లా షెడ్లు గిట్లుంటే అక్కడ పడుకోవచ్చు. బట్ వెళ్ళేటప్పుడు చలికాలం అయితే రగ్గులు తీసుకున్నాను. చలి ఎక్కువగా ఉంటుంది అక్కడ. నేను తీసుకోవడానికి వచ్చాను. చలి విపరీతంగా అనిపిన చలికైతే చాలా బాగుంటుంది. చూడండి, చాలా క్రౌడ్ ఎంతమంది ఉన్నారు చూడండి. రథం కోసం వెయిట్ చేస్తున్నారు. హనుమంతుడు దిగి వస్తుంది అన్నమాట రథము. చూడు, ఆయన కొడుకు చూపించాలని భుజాల మీద ఎత్తుకొని కొడుకు చూపిస్తున్నాడు అన్నమాట. దర్శించుకోవాలని చెప్పి అంత భక్తి పూలలో కూడా చూడండి. తండ్రి తన భుజాల మీద మోస్తున్నాడు కొడుకుని. చూడండి, జనాల మధ్యలో ఎంత బాగుంది ఏమంటే అంతా కూడా చూస్తూ ఉంటాను. ఇక్కడి నుంచి వస్తాడనమాట స్వామి రథం పైన. చూడండి, అది కూడా అంతా చూస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి, మంచిగా దర్శించుకోండి అందరూ కూడా. గోవింద
గొడుగులు పట్టుకొని వెళ్తున్నాడు చూడండి హనుమంతుడు. అందరూ జై హనుమాన్ ఇక్కడ ప్రవేశించి హారతలు కూడా పెడుతున్నారు చూడండి. అంత హారతలు ఇచ్చి మొత్తం దగ్గర బాగా కాబట్టి ఇక్కడ నుంచి హారతలు గీతలు ఇచ్చి మంచిగా చేస్తున్నారు అనమాట. మొత్తం ఫుల్ క్రౌడ్ అయిపోయినారు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. హారతలు ఇస్తా ఇక్కడే ఆ జనాల్లోనే చేస్తూ ఉంటాను. ఫుల్ రష్ అయిపోయినారు అనమాట. అక్కడ ఇంకా అంతా ఏంటంటే లోపల తెలిసిన వాళ్ళు విఐపీల ద్వారా ఇలా రికమెండేషన్ చేసుకుని లోపలికి వెళ్తున్నారు జనాలంతా. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. మంచిగా కూడా దర్శనం అయిందనమాట నాకు. ఇంకా అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్దామని బయలుదేరుతున్నాను. ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాను. చెప్పడం మర్చిపోయాను. భజనలు, రథం జరిగే టైం భజనలు అన్నీ ఉంటాయి అన్నమాట. కీర్తనలు అవన్నీ కూడా ఉంటాయి. బట్ నేను లాంగ్ ఉండడం వల్ల అంత సరిగ్గా కనపడలేదు. నెక్స్ట్ టైం పక్కా ట్రై చేస్తాను ఈసారి బ్రహ్మోత్సవాలప్పుడు. ఇప్పుడైతే చూడండి భజనలు అవి కూడా చూపిస్తాను చూడండి టీవీలో. స్క్రీన్ పైన చూడండి భజనలు అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. వాడు దేవుడిని ఎత్తుకొని పోతున్నది అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇందాకనే ఇంతకుముందు చూపించాను సప్తవాహనం ఇది అని చెప్పి గోవింద ఇక్కడ వెళ్తాను చూడండి. మొత్తము చూడండి వెళ్తాంది గోపురం పైన కూడా దేవుడి పైన మొత్తం అంతా కూడా. తిరుమలకి వచ్చినాక ఇక్కడ హారతి తీసుకొని టెంకాయ కొట్టాలని టెంకాయ కొట్టండి. ఇక్కడ మర్చిపోకుండా హారతి తీసుకొని తప్పకుండా ఇక్కడ టెంకాయ కొట్టి అంతా చేయండి అనమాట. చూడండి మొత్తం
మొత్తం టెంట్లు గింట్లు వేసేసినారు అన్నమాట. ప్రజలకు ఇబ్బంది కాకూడదు భక్తులకు అని చెప్పి మంచిగా భక్తుల గురించి ఆలోచిస్తూ ఇటు భోజనాలు కొత్త ఒకటి ఎంతమంది వచ్చినా భోజనాలు కాడ ఇబ్బంది లేదనమాట. ఇక్కడ మొత్తం భోజనాలు అనేది ఇబ్బంది ఉండదు. టెంట్లు గింట్లు ఉండడానికి మొత్తం కొద్దిగా బ్యారిగేట్లు వేసిన కొద్దిగా అడ్జస్ట్ చేసుకునేలా చూడండి. ఏనుగు గరుడ ఏనుగు పక్కన భజనలు అన్నీ కూడా జరుగుతున్నాయి. చూపిస్తాను స్క్రీన్లో క్లారిటీ కనపడుతుంది మీకు. చూడండి కోలాహలంగా జరుగుతుంది. భక్తులు భజనలు అన్నీ చేస్తున్నారు. చూడండి ఇక్కడ బాగా జరుగుతుంది మొత్తం. చూడండి ఇక్కడ కనపడుతుంది ఇప్పుడంతా భజనలు గిజనలు అంతా జరుగుతున్నాయి అన్నమాట. మంచిగా ఉంటుంది వీడియో చూడండి మిస్ కాకుండానే. చాలా బాగుంటుంది బ్రహ్మోత్సవాల వీడియో ఎట్లా ఏమనేది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను బ్రహ్మోత్సవాల వీడియోలో. అందరూ చూడాలి అని చెప్పి చూడండి భజనలు అంతా డ్యాన్సులు అంతా చేసుకుని వెళ్తున్నారు అన్నమాట. చిన్నపిల్లలు అంతా చాలా బాగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ మంచిగా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఎందుకంటే నిన్న వచ్చినాను. అది కాక రేపు వర్క్ ఉంది, అందుకనే రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇదంతా చూడండి ఎక్కడ చూసినట్లు టెంట్లు వేసి మంచిగా ఉంటుంది చూడడానికి. ఫ్యాన్లు గేన్లు అన్నీ ఉంటాయి, మనకి ఏ ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలు చేశారు. మెయిన్ రోడ్డుకి వచ్చేసాను. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఆడ బస్ స్టాండ్ ఉంటుంది, బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట. రోడ్డు గీడు అంతా కూడా చూపిస్తాను. ఎన్ని టర్నింగ్ పాయింట్లు ఉన్నాయి, ఎంత ఉన్నాయి ఏంటి మొత్తం కూడా చూపిస్తాను. చూస్తూ ఉండండి. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది బస్ జర్నీ కూడా. మొత్తం ఏంటంటే టర్నింగ్ గర్నింగ్లు అనమాట. ఈ మర్రి చెట్టు కూడా కొద్ది ముందు ఉంటుంది. ఇక్కడ కూడా భోజనాలు పెడతారు. చూపిస్తాను అది కూడా చూడండి. బస్ ఎక్కి మొత్తం చెట్లే అనమాట. అన్ని టర్నింగ్లు గర్నింగ్లు ఉంటాయి. మొత్తం చాలా బాగుంటుంది బస్ జర్నీ కూడా ఎంజాయ్ చేయడానికి. చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి అలుగురు నుంచి కాలినడక నడుచుకొని వచ్చేవాళ్ళు అంతా అనమాట. ఇలా రోడ్డు వస్తారు. ఇదే అనమాట లాస్ట్ స్టెప్. ఇక్కడ అందరూ టెంట్ ఇది లాస్ట్ మినిట్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్తారు. అంతా కూడా చూడండి బస్సులు అన్నీ కూడా కనపడతాయి అనమాట. డౌట్ కిందకి వెళ్ళేటప్పుడు మనం నడుచుకొని వచ్చిండే దారి మొత్తం కూడా కనపడుతుంది. చూస్తూ ఉండండి. వీడియో కూడా చాలా బాగుంటుంది. మొత్తం అడ్వెంచర్ మాదిరిగా ఉంటుంది వీడియో. మొత్తం జంగల్ అనమాట. అది కాక టర్నింగ్స్ ఎక్కువ ఉంటుంది వీడియోలో. చూస్తూ ఉండండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి దిగేటప్పుడు మాత్రం.
చూడండి, మధ్యదారిలో వచ్చినాక రోడ్డు మీద వెళ్ళాలి ఒక 2-3 కిలోమీటర్స్ మొత్తం చూడండి. అక్కడ కూడా రేకులు గీకులు వేసి టెంట్లు వేసారు, ఎండలకి ఇబ్బంది పడతారు ప్రజలు అని చెప్పి కూడా ఎంత బాగా చేస్తున్నారంటే చూడండి, మొత్తం ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాల్లో చేస్తున్నారు. బస్సులో పోతుండగా చూడండి, తిరుపతి సిటీ అనమాట. ఇదే అనమాట వ్యూ పాయింట్, మొత్తం తిరుపతి కనపడుతుంది. బైక్లు కార్లు వెళ్ళేటి వాళ్ళు ఇక్కడ సైడ్ ఆపుకొని చూడొచ్చు. మొత్తం తిరుపతి సిటీ అంతా డెవలప్ అయింది ఏంటి అనేది కూడా మొత్తం తిరుపతి అంతా కనపడుతుంది అనమాట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మాదిరిగా చూడండి, ఏ టైం ఎంత బాగా అంతా కనపడుతుందో కూడా తిరుపతి సిటీ కనపడుతుంది. బస్సులో వెళ్తున్నా చెట్లు గిట్లు కొద్దిగా వెళ్ళడం వల్ల దేవతలను చూడాలి, మొత్తం తిరుగుతూ కనపడుతుంది. బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మేము ఉంటాను. అందరికీ వీడియో మంచిగా నచ్చింది అనుకుంటున్నా. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, ఫ్రెష్ బెల్ ఐకాన్. బాయ్, టేక్ కేర్.